ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. బట్ స్మాల్ ఈస్ ద గేట్ అండ్ నారో ద రోడ్ దట్ లీడ్స్ టు లైఫ్, అండ్ ఓన్లీ ఎ ఫ్యూ ఫైండ్ ఇట్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మన జీవన ప్రయాణంలో మనం ఎంచుకునే మార్గమే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. పరలోక ప్రయాణంలో షార్ట్ కట్స్ ఉండవు. యేసుక్రీస్తు మనకు సులువైన మార్గాన్ని వాగ్దానం చేయలేదు, కానీ జయకరమైన గమ్యాన్ని వాగ్దానం చేశాడు. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం, ఇది కేవలం ఓ పాఠం కాదు సుమా, మన ఆత్మీయ ప్రయాణాన్ని రోజు సరిచూసుకునే దైవికమైన దిక్సూచి. చాలాసార్లు అందరూ చేస్తున్నారు కదా, నాకేంటి సమస్య అని సత్యానికి దూరంగా ప్రయాణించి ఆత్మీయంగా దారి తప్పిపోతున్న నేపథ్యం ఉండొచ్చు. రోజు లోకంలో అందరూ వెళ్తున్నారని సమాజం మెచ్చే సులువైన మార్గంలో పాపపు అలవాట్లలో ఒకళ్ళు ప్రయాణం చేస్తున్నావేమో. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవుడు నీతో నిస్సూటిగా మాట్లాడుతున్నాడు. లోకం చూపించే దారి విశాలమైనది, తాత్కాలికమైన సంతోషాన్నిచ్చి నాశనానికి నడిపిస్తుంది. కానీ యేసయ్య చూపించే ఇరుకుదారి శ్రమలతో కూడుకున్నదైనా సరే నిత్య జీవానికి నడిపిస్తుంది. ఈ ఉదయకాల ధ్యానాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఉన్న అద్భుతమైన జీవిత ఉదాహరణ, ఆత్మీయ విమర్శ, చివరిలో ఉన్న అభిషేక పూరిత సమర్పణ ప్రార్థన నీలోని సమస్త లోకాసక్తిని తొలగించి నిత్య జీవపు బలాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాయి. విశాల మార్గంలో సుఖాలు, పాపపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ దారిలో నడిచేవారు అనేకులు. ఇరుకు మార్గం స్వార్థాన్ని, గర్వాన్ని, లోకాసక్తిని వదులుకోవాలని కోరుకుంటుంది. పవిత్రతతో జీవించటం లోకానికి కష్టంగా అనిపించవచ్చు, కానీ దేవునికి అది అత్యంత ప్రీతికరమైనదని గమనించాలి. ఒక గొప్ప పర్వత శిఖరం మీద అత్యంత విలువైన రత్నాలు ఉన్నాయని, అక్కడికి చేరుకోవటానికి 2 మార్గాలు ఉన్నాయని ఇద్దరు ప్రయాణికులకు తెలిసిందట. మొదటి మార్గం విశాలమైన తారు రోడ్డు, ఎటు చూసినా వినోదాలు, రెస్ట్ హౌస్లు ఉన్నాయి. రెండవ మార్గం ఇరుకైన రాతి బాట, నిటారుగా ఉంటుంది, శ్రమతో కూడుకుంది. మొదటి ప్రయాణికుడు సులువైన దారిని ఎంచుకొని హాయిగా ప్రయాణం చేశాడు. కానీ కొంత దూరం వెళ్ళాక ఆ విశాలమైన రోడ్డు ఒక పెద్ద లోయలోకి ముగిసిపోతుందని గ్రహించే లోపే అతడు కింద పడిపోయాడు. రెండవ ప్రయాణికుడు శ్రమపడి తన వద్దనున్న అనవసరమైన బరువులను పడేసి ఆ ఇరుకు బాటలోనే ప్రయాణించాడు. దారి కష్టంగా ఉన్నా సరే చివరికి పర్వత శిఖరాన్ని చేరుకొని అమూల్యమైన రత్నాలను, అత్యున్నతమైన ఆనందాన్ని పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు లోకము నిన్ను విశాల మార్గం వైపు ఆకర్షించవచ్చు, కానీ జాగ్రత్త, గుర్తుంచుకో, ఆ దారి ముగింపు నాశనమే. యేసుక్రీస్తు అనే ఇరుకు ద్వారం ద్వారా ప్రవేశించి వాక్యమనే సంకుచిత మార్గంలో నడిచిన వారికి మాత్రమే నిత్య జీవం అనే అమూల్యమైన బహుమతి లభిస్తుంది. అనేక మంది జనాలను అనుకరించుకో, క్రీస్తును అనుసరించు. నువ్వు నడిచే దారిలో ఒంటరిగా అనిపించినా భయపడకు, యేసయ్య నీకు తోడుగా ఉంటాడు సుమా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక్కసారి నీ హృదయంలోనికి తొంగి చూసి ఆత్మ విమర్శ చేసుకోగలమా? లోకం వెళ్ళే సులువైన పాపపు మార్గంలో ప్రయాణిస్తూ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావేమో. నీతిగా, పరిశుద్ధంగా జీవించడం కష్టమనిపించి దేవుని వాక్యానికి దూరంగా జరిగిపోతున్నావేమో. నిత్య జీవాన్ని లక్ష్యంగా పెట్టుకోకుండా
తాత్కాలికమైన లోక సుఖాలకే ప్రాధాన్యత ఇస్తున్నావేమో ఆలోచన చెయ్యి. ఈరోజు ఆత్మ విమర్శ చేసుకుంటూ ఒక మాట గ్రహించ. శ్రమలతో కూడిన ఇరుకు దారి నీకు నిత్యజీవాన్ని ఇస్తుంది. సులువైన దారి నిన్ను నాశనం చేస్తుంది. ఈరోజే నీ ప్రయాణ మార్గాన్ని నువ్వు మలుచుకో. నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నీవెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా సరే, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి. ఈ ఉదయకాల సమయం నీ లోకాసక్తిని, నీ పాపపు అలవాట్లను దేవుని పాదాల దగ్గర వదిలే. ప్రభువా, నన్ను నీ ఇరుకు మార్గము గుండా నడిపించు, నీతి మార్గంలో ప్రయాణించే శక్తి నాకు దయచేయమని ప్రార్థన చేసుకో. ఈ సందేశం నీ హృదయానికి నూతన ఆత్మీయ దిశను చూపిస్తే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ లీడ్ మీ ఇన్ యువర్ నేరో వే టు ఎటర్నల్ లైఫ్ అని నీ విశ్వాస ప్రకటనను టైప్ చేయండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నూతన ఆలోచనలతో, సంపూర్ణ విశ్వాసముతో యేసు వైపు చూస్తూ ఈ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. నిత్య జీవానికి కర్తవైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న నీ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. లోకపు విశాల మార్గపు శోధనల నుండి వీరిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యమనే ఇరుకు మార్గములో సంపూర్ణ పరిశుద్ధతతో నడిచే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. వారు ఎదుర్కోబోయే శ్రమలను జయించి వారి కొరకు సిద్ధపరిచిన నిత్య జీవపు బహుమానాన్ని పొందుకునే కృపచూపమని, మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా బిడ్డలను సిద్ధపరిచి నడిపించమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.